మహాభారతమా, పాండవుల, కౌరవుల 100 మెంబర్సా? దుర్యో జిగి ఏం చేస్తున్నావు? ఫోన్ చేస్తున్నా. ఫోన్ చూస్తున్నావా? రెగ్యులర్గా నీకు ఫోన్ చూడడం బాగా అలవాటు అయిపోయింది. ఇలా అయితే కష్టం. నేను నీకు స్టోరీస్ చెప్తా. ఓకే. మీ పిల్లలు కూడా ఇలాగే గంటల తరబడి ఫోన్లు చూస్తున్నారా? అలాంటి టైంలో మనం వాళ్ళ నుంచి ఆ ఫోన్ని దూరం చేయాలంటే చాలా చాలా కష్టం. సో అలా ఫోన్లకి అడిక్ట్ అయిన పిల్లల్ని మనం డైవర్ట్ చేయాలంటే మన పురాతన కథలు లేదా మన హిస్టరీ గురించి పిల్లలకి కొంచెం కొంచెంగా చెప్పడం మొదలుపెట్టండి. సో నేను ఈరోజు మా పాపని కొంచెంగా పురాణాల గురించి చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను. అందులో మహాభారతం గురించి చెప్పాలనుకుంటున్నాను. చూద్దాం ఎలాంటి చేంజెస్ తనలో వస్తాయో, అలాగే తను అందులోని క్యారెక్టర్స్ని గుర్తుపెట్టగలుగుతుందా లేదా అనేది చూద్దాం. రెడీయా జిగి? స్టోరీస్ అంటే ఇష్టమే నీకు? ఓకే. సో ఈ స్టోరీ వచ్చేసి, ఈ స్టోరీ కాదు, యాక్చువల్ జరిగినది, మన హిస్టరీలో జరిగిన విషయం ఇది. రియల్గా జరిగింది. ఈ స్టోరీ వచ్చేసి ఇద్దరు కజిన్స్ మధ్య. ముందు వాళ్ళు ఒకే కుటుంబానికి సంబంధించిన వాళ్ళు, తర్వాత శత్రువులు అవుతారనమాట. శత్రువు అంటే తెలుసు కదా, ఏంటి శత్రువు అంటే? వెరీ గుడ్. చాలా సంవత్సరాల క్రితం హస్తినాపురం అనే రాజ్యం ఉండేది. ఆ రాజ్యంలో ఇద్దరు అన్నదమ్ములు ఉండేవాళ్ళు అన్నమాట, ధృతరాష్ట్రుడు, పాండురాజు. అయితే ధృతరాష్ట్రుడికి 100 మంది కొడుకులు ఉండేవాళ్ళు. వాళ్ళని కౌరవులు అనేవాళ్ళు. ధృతరాష్ట్రుడికి ఎంతమంది పిల్లలు? 100 అంటే 100. ఓకే. సో ధృతరాష్ట్రుడికి ఏమో 100 మంది పిల్లలు, వాళ్ళని కౌరవులు అనేవాళ్ళు. ఓకేనా? పాండురాజు ఉన్నాడు కదా, పాండురాజుకి 5 పిల్లలు, వాళ్ళని పాండవులు అనేవాళ్ళు. ఓకే. ధృతరాష్ట్రుడు, పాండురాజు. ధృతరాష్ట్రుడికి 100 మంది పిల్లలు, వాళ్ళని కౌరవులు అంటారు. పాండురాజుకి 5 మెంబర్స్, వాళ్ళని పాండవులు అంటారు. ఇప్పుడు ఈ స్టోరీ అంతా ఈ కౌరవులు పాండవుల మధ్య నడుస్తుంది అనమాట. 100 మందా? అవును. ఈ మహాభారతంలో మనకి ఇంట్రెస్టింగ్గా చాలా విషయాలు ఉంటాయి, తెలుసుకోవాలందా ఇంకా? అయితే పాండవులు ఐదుగురు అని చెప్పారు కదా. ఎంతమంది పాండవులు? 5. అందులో పెద్దవాడు ధర్మరాజు అనమాట. సో ధర్మరాజు ఎప్పుడు కూడా అబద్ధం ఆడాడు, ఎప్పుడు నిజాలే మాట్లాడతాడు. ఓకే. రెండవ వాడు వచ్చేసి భీముడు. భీముడు అంటే బాగా బలవంతుడు అనమాట. బాగా బలవంతుడే కాదు, బాగా తింటాడు కూడా భీముడు. అలానే బాగా వంట కూడా చేస్తాడు అనమాట భీముడు, మంచి వంట కూడా చేస్తాడు. మూడో అతను వచ్చేసి అర్జునుడు. అర్జునుడు అంటే మంచి యుద్ధ నైపుణ్యాలు తెలిసిన వ్యక్తి, స్ట్రాంగ్ మ్యాన్. ఓకే. మంచి వారియర్, ఇంగ్లీష్లో చెప్పాలంటే మంచి వారియర్, మంచి యుద్ధాలు చేయగల వ్యక్తి అనమాట. నెక్స్ట్ వచ్చేసి నకులుడు, సహదేవుడు. ఓకే. నకులుడు, సహదేవుడు, వీళ్ళు చాలా మంచివాళ్ళు. సో తెలిసింది కదా, పాండవులు వచ్చేసి 5. అందులో పెద్దవాడు ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకుల, సహదేవులు, మొత్తం 5 అనమాట. ఓకే. ఇప్పుడు కౌరవుల గురించి తెలుసుకుందాం. ఇప్పుడు దాకా పాండవులు ఎవరు, ఎంతమంది? 5 కాబట్టి 5 ఈజీగా తెలుసుకుంటాం. కౌరవులు ఎంతమంది? 100 పేర్లు తెలుసుకుంటాను. ఓకే. కానీ కొంతమంది ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్స్ కౌరవుల్లో, మంచి ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ గురించి మాట్లాడుకుంటే, కౌరవుల్లో పెద్దవాడు దుర్యోధనుడు. కౌరవుల్లో అందరికంటే పెద్దవాడు వచ్చేసి దుర్యోధనుడు. చెప్పు, దుర్యోధనుడు. అయితే దుర్యోధనుడు చాలా ధైర్యవంతుడు, అలాగే మంచి బలవంతుడు. కానీ ఎప్పుడూ కూడా ఈ పాండవుల మీద అసూయతో ఉండేవాడు. అసూయ అంటే ఏంటి? జలస్. ఓకే. జలస్, అసూయతో ఉండేవాడు. ఎందుకంటే ఎస్పెషల్లీ
అర్జునుడు అంటే భీముడు అంటే చాలా కోపం ఉండేది దుర్యోధనుడికి. వాళ్ళు కజిన్స్ కదా, జలస్ ఎందుకు? కొన్ని సార్లు కోపము, అసూయ, కొన్ని సందర్భాలు మనుషుల మధ్య అలాగే కుటుంబాల మధ్య చాలా విభేదాలని తీసుకొస్తాయి అన్నమాట. విభేదం అంటే ఏంటి? ప్రాబ్లం. ఓకే, ఈరోజైతే మనము కౌరవులు పాండవుల గురించి అయితే తెలుసుకున్నాం కదా. సో నేను కొన్ని క్వశ్చన్లు, చిన్న క్వశ్చన్స్. సో పాండవులు ఎంతమంది? 5. కౌరవులు ఎంతమంది? 100. పాండవుల పేర్లు చెప్పగలుగుతావా? ట్రై. స్టార్ట్ విత్ ధర్మరాజు. ధర్మరాజు, శూరుడు, వెరీ గుడ్, అర్జునుడు, వెరీ గుడ్. నకుల. నకులు, Mhm. సహదేవుడు. వెరీ గుడ్. ఇప్పుడు కౌరవుల్లో పెద్దవాడి పేరేంటి? నకులు, రాంగ్ ఆన్సర్. కౌరవుల్లో పెద్దవాడి పేరు దుర్యోధనుడు. సో ఈ పేర్లు నువ్వు బాగా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ స్టోరీలోకి మనం వెళ్ళేము. సో చూసారు కదండి, ఈరోజు మా పాపకి బేసిక్గా పాండవులు కౌరవుల నేమ్స్ని ఇంట్రడ్యూస్ చేశాను. అలాగే ఎవ్రీడే ఒక చిన్న ఎపిసోడ్ చేయడానికి ట్రై చేస్తాను. ఆ స్టోరీని మీకు ఇక్కడ అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. మీరు మాత్రం మర్చిపోకుండా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.